ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. నా పేరు డాక్టర్ సుజాత. నేను గైనకాలజిస్ట్ కమ్ సూపరింటెండెంట్ సిహెచ్సి పిఠాపురం అండి. నా సర్వీస్ వచ్చి నాకు 18 సంవత్సరాల సర్వీస్ అండి. నేను గైనిక్ చేసి గర్భిణీ డాక్టర్గా నేను పీజీ చేసింది 10 సంవత్సరాలు అయింది. నేను ఇక్కడికి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అయిందండి. తర్వాత నేను నెలకి ఒక 80 నుంచి 100 కేసులు కూడా మేము డెలివరీలు వేసే రోజులు ఉన్నాయండి. ఒక్కోసారి అయితే 100 దాటి కూడా ఉన్నాయి. ఎప్పుడు కూడా ఇలాగా ఒక బేబీ కానీ మదర్ కానీ ఇది అవ్వడం ఎప్పుడూ జరగలేదు. నా సర్వీస్లో నా చేతిలో ఒక మెటర్నల్ డెత్ కూడా నేను అవ్వలేదండి. నేను చూడలేదు. పేషెంట్లు అంత బాగా మేము చూసుకుంటాము. తర్వాత ఏంటంటే నాకు రోజుకి సోమవారం అయితే 100 ఓపీ వస్తుంది. ప్రతిరోజు మినిమం నాకు 50 కేసులు 50 ఓపీ ఉంటుందండి. నేను ఒక్కరిదానే గైనకాలజిస్ట్ ఇక్కడ. తర్వాత ఏంటంటే పేషెంట్లు మనకు చెప్పిన ప్రకారం దొండపట్టి శ్రీదుర్గ అన్న అమ్మాయి మొదటి గర్భిణీ కేసు అండి. అమ్మాయి మొదటి గర్భిణి మనకి మొదటి గర్భిణి అయితే నొప్పులతో 13వ తారీఖున 1 గంటకు వచ్చారు. నేను ఆ రోజు సెలవు పెట్టాను. అయితే మా జూనియర్ డాక్టర్లు చూసి నాకు మేడం గారు లేబర్లో ఉంది, ఎర్లీ లేబర్ అన్నారు. సరే అమ్మ అని చెప్పి ఉంచాను. 14వ తారీఖు నేను సెలవు అయిన తర్వాత 14వ తారీఖున వచ్చాను. వచ్చిన తర్వాత లోన్ పరీక్ష అది చేసి ద్వారం బాగుంది, బిడ్డ చక్కగా దిగింది అమ్మ, ద్వారం చాలా బాగుంది అని చెప్పి మేము ఉంచానండి. ఉంచిన తర్వాత మనకి 4 గంటల వరకు చాలా చక్కగా ప్రోగ్రెస్ అయింది. కేసు చాలా బాగా ప్రోగ్రెస్ అయింది. అయిన తర్వాత అమ్మాయికి నొప్పులు కూడా వస్తున్నాయి, బాగానే ఉంది. అయితే నన్ను 10 to 4కి మా స్టాఫ్ నర్స్, నేను ఆ రోజు మొత్తం 2 సీజన్లు చేశాను. పావుతకు 3 అయిపోయింది. అక్కడేమో జూమ్ ఉంది, జూమ్ అటెండ్ అవుతూ లంచ్ చేసేసరికి కాల్ చేశారు. నేను సూపరింటెండెంట్ రూమ్లో ఉన్నాను. 10 నిమిషాల దాకా 4 గంటలు నేను వచ్చానండి. పేషెంట్ అయితే అసలు బేరింగ్ డౌన్ ఎఫెక్ట్ ఇవ్వట్లేదు. అలా కాదని మేము చాలాసార్లు మోటివేట్ చేశాను. నేను వాళ్ళ అక్కకు కూడా మోటివేట్ చేశాను. హెడ్ ఆన్ పెరీనియం ఉండిపోయింది, క్రౌనింగ్ రాలేదు కానీ హెడ్ ఆన్ పెరీనియం ఉంటే అప్పుడు నేను వాళ్ళ అక్కకి చెప్పాను, అమ్మ ఇదిగో తల చూడు, బిడ్డకి వడకట్లో బిడ్డ తల కనబడిపోతుంది, వెంట్రుకలు కనబడుతున్నాయి, అమ్మాయి ముక్కట్లేదు, బిడ్డకి ఊపిరి ఆడదమ్మా అని చెప్పి పేషెంట్కి కూడా మేము ఆక్సిజన్ సపోర్ట్ ఇచ్చాము. అలా ఇచ్చి తర్వాత అమ్మ ముక్కు అని చెప్పి మేము ఖుషి అమ్మ ఇవ్వన్నా కూడా అమ్మాయి ఇవ్వలేదు. అసలు నేను ఇవ్వలేను మేడం గారు అది ఇదేనండి. హెడ్ ఆన్ పెరీనియంలో వచ్చిన తర్వాత ఇంకా తనకి యాక్షన్ వస్తుంది కానీ పేషెంట్ నాకు అసలు సపోర్ట్ చేయలేదండి. వాళ్ళ అక్కకు కూడా చెప్పాము. వాళ్ళ అక్క కూడా అమ్మాయిని కొట్టి మరీ అమ్మాయిని మోటివేట్ చేసింది, కానీ అమ్మాయి అసలు కోఆపరేట్ చేయలేదు. ఆ టైంలో వాళ్ళ పేరెంట్స్ కానీ లేరు, వాళ్ళ అక్క మాత్రమే ఉంది మా దగ్గర, వాళ్ళ ఆయన ఉన్నాడు. అప్పుడు ఏం చేశానంటే, అమ్మ మేము సపోర్ట్ ఇస్తాము, నువ్వు ఇవ్వని చెప్పి జస్ట్ 2 పుష్లు ఇచ్చి అమ్మాయిని ఇలా జస్ట్ పట్టుకుని మేమే పుష్ ఇచ్చుకొని నెమ్మదిగా అమ్మాయిని ముక్కమ్మ అని చెప్పని బేబీని తీసేసాము. బేబీ రావడం కూడా కొంచెం అమ్మాయి అసలు దానికి కూడా నువ్వే ముక్కలమ్మ వస్తుంది బేబీ అన్నా కూడా కొంచెం తను ఇవ్వలేకపోయింది. అయినా ఏదోలాగా సపోర్ట్ ఇచ్చి చేసాము, డెలివరీ చేసాము. పెల్విస్ అయితే చాలా బాగుంది. డెలివరీ చేసిన తర్వాత బేబీ మెకోనేం కాదు, ఏమీ కాదు, కొంచెం డిస్ట్రెస్లో యాస్ఫిక్సియాలో ఉంటే మళ్ళీ మౌత్ టు మౌత్ రెస్పిరేషన్ ఇచ్చాము. బేబీ రివైవ్ అయిపోయింది. అయిన తర్వాత నేను ఏం చేశానంటే మళ్ళీ పేషెంట్ దగ్గరికి వచ్చి ప్లెజెంటా తీద్దామని చూసాను. ప్లెజెంటా తీసేసరికి మొత్తం యూట్రస్ రిలాక్స్ అయిపోయిందండి. పీపీహెచ్లోకి ల్యాండ్ అయిపోయింది. పీపీహెచ్ వస్తే వెంటనే మన దగ్గర ఆక్సిటోసిన్, కార్బోపోస్ట్, మెథర్జిన్ అన్నీ ఇచ్చేసాము. అన్నీ ఇచ్చినా కూడా ఇంకా రిలాక్స్డ్గానే ఉందని చెప్పి వెంటనే ఎస్ఆర్ క్యాన్లో వేసానండి. నేను స్పాట్ వితిన్ 15 మినిట్స్ కాదు కదా 10 మినిట్స్లో నేను ఎస్ఆర్ క్యాన్లో వేసాను. వేసిన తర్వాత గర్భసంచి ముడుచుకుంది అమ్మాయి అనుకుని మళ్ళీ వెంటనే ఏం చేసామంటే బ్లడ్ లాస్ ఆ టైంలోనే నాకు 100 ml 100 to 150 ml లాగా వచ్చేసింది. ఇంకా అమ్మో ఇది రిలాక్స్ అయిపోతుంది. అందులోకి తనకు కూడా ఒక వారం ముందు చేసిన దాంట్లో 8.4 ఎంత ఉంది హిమోగ్లోబిన్. సో కాబట్టి ఎందుకైనా మంచిది. బి పాజిటివ్ పిఆర్బిసి మా దగ్గర ఉంది, బ్లడ్ పెట్టేసాము. బీపీ అంతా పేషెంట్ స్టేబుల్గా ఉంది. ఇంకా వెజైనా దగ్గర కుట్లు వేద్దాం ఎపిసోడ్ అని చూసరికి వెజైనా చాలా ఫ్రెజైల్గా ఉందండి. ఆ కుట్లు వేసేటప్పుడు కూడా కట్ త్రూ అయిపోతుంది. కట్ త్రూ అయిపోయినా సరే అలాగే వేసి మొత్తం ఎంతమంది 2 స్టాఫ్లు, ఒక మెటర్నిటీ అయినాము, ఇంకొక డాక్టర్ గారు, డ్యూటీ డాక్టర్ గారు ఉండి కుట్లు వేసాము. వేసిన తర్వాత కూడా నాకు కొంచెం ఊజింగ్ అలా వస్తూనే ఉంది. ఆ ఊజింగ్ ఉంది కదా అని చెప్పి టైట్ ప్యాక్ పెట్టేసి నేను యూట్రస్ రిట్రాక్ట్ అయిందండి. సక్షన్ అలాగా 1 hour ఉంచాను సక్షన్ నేను. తర్వాత ఈ లోపు అంబులెన్స్ ఫోన్ చేయమంటే వాళ్ళ ఆయన ఏమో కోఆపరేట్ చేయలేదు. మళ్ళీ అబ్బాయి ఏమో రావట్లేదు అంబులెన్స్ అన్నాడు. మళ్ళీ ఫోన్ చేసినా రావట్లేదని మా అమ్మాయి చేత నేను మా జీడీ అమ్మాయి చేత ఫోన్ చేస్తే మేడం 1 hour కానీ రాదంట అంబులెన్స్ అని చెప్పారు. అప్పుడు ఏం చేసామంటే వెంటనే ప్రైవేట్ అంబులెన్స్ పిలిపించి ఆ అమ్మాయి ఎలాంగ్ విత్ బ్లడ్, ఎలాంగ్ విత్ ఆక్సిటోసిన్ డ్రిప్, ఎస్ఆర్ క్యాన్ల దాంతో మా స్టాఫ్ని ఇచ్చి బీఎస్సీ నర్సింగ్ స్టాఫ్ ఉంది, ఆ అమ్మాయిని ఇచ్చి పక్కన కూర్చోబెట్టి జీజేహెచ్ పంపించాము. జీజేహెచ్ పంపించిన తర్వాత కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కాకినాడ పంపించిన తర్వాత అక్కడ కూడా నేను శ్వేత అని మా జూనియర్ పీజీ ఉంటే అమ్మాయి డ్యూటీ డాక్టర్. సో అమ్మాయికి మాట్లాడితే సుజాత మేడం బాగా ఎటోనిక్ అయిపోయింది, ఎస్ఆర్ క్యాన్లో కూడా కిందకు వచ్చేసింది, బ్లీడ్ అవుతుంది మేడం అంది. అయ్యో అదేంటమ్మా అంటే లేదు మేడం బాగా ఎటోనిక్ అయిపోయింది అని అన్నారు.
అన్న తర్వాత వెంటనే ఇమీడియట్గా మళ్ళీ నేను జీజీహెచ్కి వెళ్ళాను. అమ్మాయికి ఎప్పుడైతే ఎస్ఆర్ క్యాన్లో అది వదిలేసింది కదా, గర్భసంచి బాగా రెట్రాక్ట్ అవ్వలేదండి, గట్టిపడలేదు, బాగా లూజ్గా ఎటోనిక్ అయిపోయింది. అంటే టోన్ లేదు, ఇంకా పల్చగా అయిపోయినట్టు అయిపోవడం వల్ల బ్లీడింగ్ వచ్చేస్తుంది. ఈ లోపు వాళ్ళు ఎస్ఆర్ క్యాన్లు తీస్తారు, పేషెంట్ షాక్లోకి వెళ్ళింది, మేము కూడా షాక్లోకి వెళ్ళింది అన్నారు. సరే అని గబగబా వెళ్ళిపోయాను. హిస్టెక్టమీ చేసేద్దామని చెప్పి ప్లాన్ చేశారు. ఆన్ టేబుల్ రిస్క్ తీసుకోవడానికి వాళ్ళ అన్నయ్య లేడు, వాళ్ళ నాన్నగారు లేరు. అప్పుడు కూడా పీజీ గారు గట్టి కేకలు అది వేస్తే అప్పుడు మళ్ళీ మా సిస్టరే వెళ్ళిన అమ్మాయే పైన బేబీ ఎన్వైసీలో ఉంటే ఆధార్ కార్డు అవన్నీ తెచ్చి డాక్టర్లకు ఇస్తే అప్పుడు హిస్టెక్టమీకి టేబుల్ మీద పెట్టారు. ఆన్ టేబుల్ రిస్క్ తీసుకుని వెంటిలేటర్ మీద పెట్టారు. అప్పుడు షాక్లోకి వెళ్ళిందని మధ్యలో కార్డియాక్ అరెస్ట్ కూడా వచ్చిందంటండి. వచ్చిన తర్వాత నేను వెళ్ళిపోయాను. వెంటనే నేను వెళ్ళి పేషెంట్ని ఫాలో అయ్యానండి. అక్కడ మేడంతో కూడా అసిస్టెంట్ మేడంతో అందరితో మాట్లాడాము. అది సివియర్ ఎటోనిక్ వచ్చేసింది సుజాత అని చెప్పారండి. ఇది జరిగింది విషయము. అంతే తప్ప మేము అంటే నా సర్వీస్లో నా చేతిలో ఒక మెటల్ డెత్ కూడా అవ్వలేదండి. మరి ఇది ఎటోనిక్ పీపీహెచ్ కాబట్టి అది హిస్టెక్టమీ చేసిన మెథడ్ సేవ్ అవ్వలేదండి. సో జరిగింది ఇది. దీంట్లో అంటే మేము ఒక గైనకాలజిస్ట్గా ఇంత సర్వీస్ పెట్టుకొని పేషెంట్ని చాలా రిస్క్ తీసుకొని చాలా చక్కగా చేసుకున్నాను నేను. ఎప్పుడు ఇలా అవ్వలేదు. మరి ఎటోనిక్ అంటే మేము ఇంకా ఏం చేయలేమండి. గర్భసంచి వదిలేస్తే బ్లీడింగ్ ఎక్కువ అయిపోతుంది. అంటే ముందే ఏమన్నా తెలుస్తుందా మేడం ఈ కండిషన్కి వెళ్తుంది డెలివరీ అయిన తర్వాత అని? ఇది ఎటోనిక్ పీపీహెచ్ అని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే అండి, ప్లెజర్ మాయ తీసిన తర్వాత మాత్రమే మనకి ఇది తెలుస్తుందండి. అంతకుముందు మనకు తెలియదు. బేబీ వచ్చాక అంతకుముందు స్కానింగ్లో ఎటోనిక్ పీపీహెచ్ అవన్నీ స్కానింగ్లో ఇవ్వరండి, రావు అయ్యి అసలు అందులో. అది ఎప్పుడు వస్తుందంటే బేబీ డెలివరీ అయిన తర్వాత గర్భసంచి గట్టిగా ముడుచుకోవాలి, ప్లెజెంటా తీసాక ముడుచుకోవాలి. అది ఒక్కొక్కరికి కొంచెం టైంలో ముడుచుకుంటుంది. అలాగే నేను సీజర్లో నాకు ఎటోనిక్ పీపీహెచ్లో 5 కేసులు వచ్చాయి. సీజర్లో ఆపరేషన్ సి సెక్షన్ చేస్తుండగా వచ్చాయి. అయ్యాంగా బేబీలు 4.5 కేజీలు 4 కేజీలు. మేమేంటంటే ముందే ప్రిపేర్ అయిపోతాం. 4 కేజీలు 3.5 కేజీలు దాటిన తర్వాత దీనికి రిస్క్ ఉంది. ఎటోనిక్ పీపీహెచ్ 3వ గర్భిణికి కానీ 4వ గర్భిణికి కానీ బిడ్డ పెద్దగా ఉన్న గర్భిణికి కానీ మేము ముందే ప్రిపేర్ అయిపోతాం. ఎస్ఆర్ క్యాన్లాలు ఇంజక్షన్ అన్ని దగ్గర పెట్టుకుంటాం. అలా నేను 5 కేసులు పంపించానండి. 5 కేసులు కూడా ఈ ఎస్ఆర్ క్యాన్లో వేసుకోవడం వల్ల చక్కగా అవి గట్టిగా ముడుచుకొని బాగున్నాయి, సేఫ్గా ఉన్నాయి. సో ఈ అమ్మాయికి ఏంటంటే అది ఎటోనిక్ అయిపోవడం వల్ల మాకు ప్రాబ్లం అయిందండి. అది దాన్ని ముందు గుర్తించే అవకాశం అది ఎటోనిక్ పీపీహెచ్ అంటే ఎలా గుర్తించాలని, ఇప్పుడు మొదటి గర్భిణీలు ఉన్నాయనుకోండి, 4 కేజీలు ఒక ఏదైనా సరే గర్భిణీలు ఎక్కువ కొద్ది గర్భసంచి సాగిపోద్ది కాబట్టి ముడుచుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే అది బాగా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి మేము సస్పెక్ట్ చేసేస్తాం. గర్భిణీలు ఎక్కువ ఉన్న వాళ్ళకి ముందు ప్రికాషన్ మేము తీసుకుంటాం. ప్రైమరీకి కూడా అంటే ఈ బేబీ 3.2 కేజీలే. అసలు దీనికి ఎటోనిక్ పీపీహెచ్ వస్తుందని నేను అసలు అనుకోలేదండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. నా కూతురును 9వ నెల క్యానింగ్ తీయించుకుంటామని వచ్చారు సార్. 9 నెలల దాకా కూడా క్యానింగ్ తీయించలేదు సార్. ఇప్పుడు రాజకీయనే క్యానింగ్ తీస్తారు సార్. కానీ ఇప్పుడు రాయలేదు సార్. 2-3 సార్లు వచ్చి వెళ్ళిపోయాం సార్ మేము. ఈ తర్వాత 9వ నెల క్యానింగ్ తీయించుకుంటానని నా కూతురు నా ఎల్లుడు బండి మీద వచ్చారు సార్. బండి మీద వచ్చిన అమ్మాయిని ఎవరో నర్స్ అంటారు సార్. ఆవిడ పేరు నాకు తెలియదు. ఇప్పుడు నుంచి వస్తుంది ఆ మేడమ్మ నీకు డెలివరీ టైం దగ్గర పడిపోయింది, ఇక్కడ అడ్మిట్ అయిపోవాలా నువ్వు అలాగని చెప్పింది సార్. చెప్తే అదే మాట సొలువు తీసుకొని నా కూతురు డెలివరీ టైం దగ్గర పడిపోయిందేమని కంగారు పడిపోయి ఇక్కడే జాయిన్ అయిపోయింది సార్. జాయిన్ అయిపోయి నాకు ఫోన్ చేసింది అయ్యా. ఫోన్ చేస్తే నేను వెనకాల కూడా బట్టలు పెట్టుకొని బాక్స్ పెట్టుకొని ఇక్కడ రావడం జరిగింది బాబు. వచ్చిన తర్వాత మీ అమ్మాయికి నార్మల్ డెలివరీ అయిపోతుంది, ఉండిచ్చేయండి, తీసుకెళ్ళకండి అలాగని అన్నారు సార్. అంటే సరే కదా అలాగనేసి అలాగే పిల్లకాడే ఉన్నాం బాబు. పిల్లకాడ ఉంటే వచ్చిన వాళ్ళల్లా చూడటము, తీసుకెళ్ళడం చూడటము, మళ్ళీ సిలిండర్ బాటిల్ పెట్టడం, ఇంజక్షన్ చేయడం ఇలాంటివన్నీ జరిగింది సార్. ఈ లోపల నైట్ మేడం వెళ్ళిపోతుంది సార్. నైట్ డ్యూటీ మేడం 3వ పురుడు వస్తుంది వెళ్ళిపోయింది సార్. మేడం గారు మీరు వెళ్ళిపోతున్నారు, నా కూతురు కూడా మీ చేతులు జరిగితే పోవడం అలాగని నైట్ డ్యూటీ మేడం అని నేను అడిగాను సార్. అడిగితే నైట్ డ్యూటీ మేడం అన్నది ఇంకా నాకన్నా మంచి డాక్టర్ అమ్ముతుంది, నీ కూతురు డెలివరీ చేసి తల్లిని పెట్టి నీ పాప చెప్తుంది, నువ్వు కంగారు పడుకో అలాగనేసి ఆ నైట్ మేడం చెప్పింది సార్. చెప్తే సరే అమ్మ అలాగనేసి అన్నాను సార్. ఈ లోపల ఉదయం డ్యూటీ మంగళవారం డ్యూటీ చేసి మేడం వచ్చింది సార్. వచ్చిన తర్వాత సజ్జ స్కానింగ్ తీసుకొని వెళ్ళి స్కానింగ్ తీసి 2 అలాగని అన్నారు సార్. అంటే స్కానింగ్ తీసుకొని వెళ్ళాను సార్ మా పాపని.
మా అల్లుడు మా పెద్ద అమ్మాయి క్యానింగ్ తీసుకొని వెళ్ళారు. నేను ఇక్కడే ఉన్నాను సార్. సత్య క్యానింగ్ తీసుకొని వచ్చిన తర్వాత ఆ క్యానింగ్ మరి చూసిందో లేదో కూడా నాకు తెలియదు సార్. అందులో కూడా ఇరుసుకొని ఉన్నదంట సార్. ఆ క్యానింగ్లో కూడా ఇరుసుకొని రాసి ఉన్నదంట. పెద్ద ఆపరేషన్ పడాలంట అమ్మాయికి. పెద్ద ఆపరేషన్ పడకంటానే ఆవిడ తీసుకొని వెళ్ళి నార్మల్ డెలివరీ చేసింది సార్. నార్మల్ అయిపోతుంది, నువ్వు కంగారు పడక అన్నది. అమ్మ పాప నాశగా ఉంది కదా మేడం గారు, నార్మల్ డెలివరీ అవుతుందని అంటున్నారు కానీ నా పాప 2 రోజులు పట్టి ఇబ్బంది పడుతుంది మేడం గారు, మీరు ఆపరేషన్ చేసి బేబీని తల్లిని ఏర్పాటు చేసేయండి అమ్మ. వాళ్ళకి అందరికీ చేశారు కదా ముగ్గురికి, అలాగే నా పాపకు కూడా చెయ్యండి అలాగని అడిగాను సార్. నోర్మియే నార్మల్ డెలివరీ అలా పెద్ద ఆపరేషన్ ఎలా చేయమంటున్నావే, నార్మల్ డెలివరీ అవుతుంది కానీ నీకు కానీ చేయమంటావా ఆపరేషన్ అలాగనేసి నన్ను కసిరేసి లోపల తీసుకుపోయారు సార్. పాపని తీసుకుపోయి ఇంకా చెప్పండి మా బాధ వారిలో పిల్ల బాధ ఒక ఐసీయూలో పెట్టుకొని ఇప్పుడు తీసుకొస్తున్నాను. నేను నా కూతురుగా తిరిగాను. ఇవన్నీ ఇలా చేసింది ఎవరు రావద్దు, గర్భిణీ అప్పుడు రావద్దమ్మ ఎక్కడికి. ఈ ప్రాణాలు కాపాడుకుంటాలి, ఈ ప్రాణాలు మీరు కాపాడుకోండి. నా చెల్లెలు చంపేసింది. నేను ఇప్పుడు దాకా ఎందుకంటే ఐసీయూలో ఉండిపోయింది. నా చెల్లెలు నా కూతురు పెద్ద హాస్పిటల్లో ఉండిపోయింది, కాకినాడ పెద్ద హాస్పిటల్లో. ఎవరు కూడా రాకండి అమ్మ. మేము దగ్గరికి వెళ్తుంటే వాళ్ళ 50 గంటలు రాకండి, ఎక్కడికన్నా తోసేసి మమ్మల్ని బయటికి. స్టాఫ్ అందరూ రప్పించి తీసుకొచ్చి మమ్మల్ని మా చెల్లిని చంపేసి దాకా ఊరుకోలేదు. డెలివరీకి పోతే కూడా నా చెల్లిని కొట్టింది దోడ మీద. ఆ మనిషికి ఎంత దారుణం, అంత విచక్షణ వైద్యంగా ఎలా ప్రవర్తించిందో నాకు అర్థం అవ్వలేదు. ఆ మనిషి ఆవిడకి పోనీ ట్రైనింగ్ డాక్టర్ లేకపోతే నర్స్ వదిలేయడానికి పెద్ద ఎక్స్పీరియన్స్ డాక్టర్ అలా ఎలా చేసింది నా చెల్లిని నాకు అర్థం అవ్వలేదు. శుభ్రంగా నాశనం చేసి పాడేసి అన్న 24 గంటలు కూడా లేకుండా తెల్లవారుజామున 5 గంటలు 3 గంటలు చచ్చిపోయేలా చేసింది మనిషిని. ఇది ఎప్పుడు జరిగింది? ఇలాంటి దగ్గర రాకండి అమ్మ. అసలు పురుళ్ళు ఇది ఎప్పుడు జరిగిందేమో ఇది లేకపోతే ఒక ఇంజక్షన్ ఉండదు తరణాన్ని అది పెట్టి అప్పుడు వేస్తాం. లేదు మీరు అది కాదు, ముట్టెప్పులు ఉన్నాయి సార్. అమ్మాయి మొక్కలేదన్నారు సార్. అమ్మాయి ముక్కింది కాబట్టి మీరు ఆ డెలివరీ పోయినట్టు అయితే అమ్మాయి ఆపరేషన్ ఇస్తారు కదా, మీరు చేయడం కదా. మరీ తక్కువ కదండి. 7-8 ఉంటాయి సార్. అది మేము యావరేజ్ అంటాం. 7-8 యావరేజ్ అంటాం. 6.7. అమ్మాయి పురుట్టెప్పిల్కి ల్యాండ్ అయిపోయింది. పురుట్టెప్పిల్కి మొదలైపోయింది. గాలం తెరిచేసుకుని గవర్నమెంట్ చేసేసి అన్నారు. ఇప్పుడు ఏమి కన్నబడితే మాకు అన్న తగ్గట లేవు. మేము కన్నా చాలా మంచిగా చేసేవారు. మొత్తం చీల్లా కోసిస్తే ఎక్కడ పుట్టి నిలబడతారు చెప్పండి సార్. ఎపిసోడ్ అనేది ఇలా పక్కకి వేస్తాం, ఒక్కసారి వేస్తాం. చుట్టూ నువ్వు కోసావు
మీతో మేడం అది వివరించినప్పుడు ఆ అస్సలు పొద్దున్న ఏదైనా భయపడదు. విషయం మీకు అది చెప్పలేదు రండి, బాబురాజు గారు, బాబు వెళ్ళిపోతే ట్రైన్ కాదు, కొబ్బరిలోని బేబీ నోట్లు వేస్తే కానీ ఒడిగట్టు డ్రై అయిపోయింది అంటే ఏంటి అర్థం, అంతసేపు బేబీని ఉంచేసింది అక్కడ అమ్మాయి, అందుకని ఉంచేస్తే మరి ఒప్పుడే ఈ పెట్టిన ఎవరు పెడతారు? తల్లి లేదు, ఎవరు పెడతారు అంటున్నాను. అలా చేసింది అమరావతి బంగారు తల్లి. అమ్మమ్మ తిట్టేసిందంట, లంజులు అమ్మడం తిట్టేసిందంట. మా పురుగు చేత కదా, మా పురుగు చేత కదా.